ఓం శ్రీ మాత్రే నమః. అంజరం తల్లికి అనంతకోటి ప్రణామాలు. అంజరం తల్లి విస్తృతి గురించి ఈ వీడియోలో చెప్పుకుందారండి. గీత అంజరం తల్లికి పొంగళ్ళు పెడుతున్నారు చూడండి. పంతులు గారు అమ్మవారికి హారతి ఇస్తున్నారు. అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన మహిమగల తల్లి. దుర్గాదేవి అవతారంగా అందరూ భావిస్తారు. ఈ అంజరమ్మ టెంపుల్ గుడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో తిరుపతికి వెళ్ళే మార్గంలో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. స్థానిక భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారు దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపంగా భావిస్తారు. అమ్మవారి మహిమ. ఈ ఆలయం స్థానికంగా అత్యంత శక్తివంతమైనది. పంతులు గారు చూడండి, అందరికీ రక్షాబంధనాలు అంటారు కదా, కంకణాలు కట్టున్నారు చూడండి. కంకణాలు కట్టి దీవిస్తున్నారు అందరినీ కూడా. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తమ కుటుంబ క్షేమం కోసం ఇక్కడ తరలి వస్తుంటారు. ముఖ్యంగా భక్తులు అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు. చూడండి, నేను కూడా పంతులు గారి దగ్గర రక్షాబంధన్ గడుచుకున్నాను చూడండి. పంతులు గారు కడుతున్నారు అందరికీ. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు చూడండి. ముఖ్యంగా భక్తులు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. చూడండి, ప్రభాకరు, పోషిత్ ఇద్దరు కూడా అమ్మవారికి పూజలు చేస్తున్నారు చూడండి అందరూ. తిరుపతి మరియు పుత్తూరు మార్గంలో ప్రయాణించే భక్తులు అంజరమ్మ టెంపుల్ను దర్శించుకుంటారు. పండుగలు మరియు ప్రత్యేక రోజుల్లో ఆలయం భక్తులతో ఎగిరిసిపోతుంది. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అంజరమ్మ కర్మ టెంపుల్. రోడ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు అమ్మవారి గుడిని పక్కన కట్టాలనే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని తరలిస్తుంటే అమ్మవారు ఒక ఇంచు కదలేదంట, ఒక అంగుళం కూడా కదలేదంట. అంతటి ఆ క్రేన్ డ్రైవరు భయపడి పారిపోయాడంట. అంతటి మహిమాన్వితమైన మహిమగల అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మవారు. శూలం చూడండి, కింద అమ్మవారి పాదాలు, శూలం. అందరూ ఎంతో భక్తి మీరు ఎక్కడ వచ్చారమ్మా? ఇక్కడ ఏ ఊరు వచ్చారు? సరస్వతి వచ్చారా? అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. కృష్ణవేణి గారు, రమ్య గారు అందరూ వచ్చారు చూడండి. ఇది ఎంట్రన్స్ అండి, ముఖద్వారం. అంజరమ్మ గుడి ముఖద్వారం మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. పుత్తూరు నుంచి వడలను పట్టుకెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు కడతారు అమ్మవారికి. కోరిన కోరికలు తీర్చే తల్లికి ముడుపులు కడతారు చూడండి. ముడుపుల ద్వారా తమ మొక్కులు అమ్మవారికి తెలియజేస్తుంటారు. చూడండి, గుడి చుట్టుపక్కలంతా కూడా కిటకిటలాడుతూ భక్తులు అందరూ ఎంతో శ్రద్ధగా పూజలు చేస్తున్నారు అమ్మవారికి. మా చెల్లి శ్రీలక్ష్మి
చుట్టూ మామిడి తోటల మధ్యలో వెలిశారు. అనురాధ గారు అందరికీ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు చూడండి. ఆదివారం అయితే కోలాహలంగా ఉంటుందండి గుడి చుట్టూ. చూడండి ఎంతమంది జనాలు చూడండి. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చి అందరు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు చూడండి. అమ్మవారి శూలం కింద అమ్మవారి పాదాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చేసి భక్తి అద్దలతో పూజలు చేస్తున్నారు చూడండి. క్యూ ఎంత పెద్ద క్యూ ఉంది చూడండి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ అంజారమ్మ తల్లి. మొక్కులు తీర్చుకోవడానికి అందరూ కూడా అమ్మవారి గుడికి విచ్చేశారు చూడండి. అంజారమ్మ దేవాలయం. అమ్మవారు శోభాయమానంగా వెలుగుతున్నారు చూడండి. పంతులు గారు అమ్మవారికి హారతి సమర్పిస్తున్నారు చూడు. హారతి ఇస్తున్నారు చూడు. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునగు నీరాజనం 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 జలసాక్షి మోమునగు జగ్గవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం 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 అలివేని తురుమునగు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పటపురాణి నగడు సతీ కలలకు నీరాజనం నీరాజనం జగతి నల్మేల్మంగ సక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం. అంజారమ్మ తల్లి సాక్షాత్తు దుర్గాదేవి లక్ష్మీదేవి స్వరూపంగా భక్తులందరూ భావిస్తారు. చూడండి అక్కడ పొంగల్ పెట్టి ప్రసాదాలు తయారు చేసి భక్తులందరికీ పంచుతుంటారు. చూడండి ప్రసాదం ఎంత బాగా వచ్చింది చూడండి. నైవేద్యం మా చెల్లి శ్రీలక్ష్మి పొంగల్ పెట్టి నైవేద్యం తయారు చేస్తాను చూడండి.
బియ్యం బాగా ఉడికించి బెల్లం యాలకులు అన్నీ వేసి ప్రసాద్ చక్కగా తయారు చేస్తారు పెసరపప్పుతో. అందరూ ఎక్కడెక్కడో వచ్చారు చూడండి. తిరుపతి దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దారిలో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులందరూ కూడా. ఈ పంతులు గారు శ్రీనివాసరెడ్డి గారంట ఎన్నో తరాల నుంచి వాళ్ళు వంశం వారు అందరూ కూడా అమ్మవారికి పూజలు చేస్తుంటారు. పూజ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అమ్మవారు స్వయంగా వెలిసారంట. అందరూ పొంగల్ పెట్టినారు చూడండి. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి అమ్మవారికి పొంగల్ పెట్టి నైవేద్యం సమర్పించి తన మొక్కులన్నీ కూడా తీర్చుకుంటారు అందరూ. మహిమగల తల్లి చూడండి, ఎంతమంది జనం చూడండి, భక్తులు చూడండి. భక్తులతో దేవాలయం అంతా కిటకిటలాడుతుంది చూడండి. ఈ పుత్తూరు నుంచి వడలపెట్టుకెళ్ళే దారిలో ఈ అంజరమ్మ టెంపుల్ ఉందండి. ఇంతకుముందు ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేటి అంట. అమ్మవారి గుడి నిర్మించాక యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయాయి అని భక్తుల విశ్వాసం. అందరూ చక్కగా దేవునికి నైవేద్యం సమర్పించి అందరూ పంచుకొని ఒకరు పంచుకొని తిన్నారు చూడండి. తల్లికి నైవేద్యం తయారు చేస్తున్నారు అందరూ కూడా. ఎంతమంది చూడండి పొంగల్ పెడుతున్నారు. ఎక్కడెక్కడో వచ్చి పొంగల్ పెట్టి నైవేద్యం తయారు చేస్తున్నారు చూడండి. భక్తి శ్రద్ధలతో నైవేద్యం తయారు చేస్తున్నారు. ప్రభాకరు, గీత, మా చెల్లి శ్రీలక్ష్మి, సుమిత్ర అందరూ ప్రసాదం తయారు చేస్తాను చూడండి. ఈ సోలం మీద పైన నిమ్మకాయల మీద దీపాలు పెట్టారు చూడండి. ఎంతో మహిమగల అమ్మవారిని చూశారు కదండి. చూడండి, శోభాయమానంగా దేదీప్యమానంగా వెలుగుతున్నారు చూడండి అమ్మవారు. ఇక్కడ మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఎక్కువ పూజలు చేస్తుంటారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనార్థం ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడే వంటలు చేసుకొని ఇక్కడే భోంచేసి వెళ్తుంటారు. చూడండి, పంతులు గారు అందరికీ రక్షా కంకణాలు కడుతున్నాను చూడండి. ఈ అంజరమ్మ అమ్మవారి విగ్రహాన్ని చూడు, ఎదురుగా సింహం చూడండి, వాహనం, అమ్మవారి వాహనం సింహం. మారయ్య, వెంకటేష్ అందరూ వచ్చారండి ఇప్పుడు.
ఈ అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి రాజమ్మ అనే భక్తురాలు ప్రతిష్ఠించారని భక్తులు చెప్తుంటారు. ఇక్కడ అనేక ప్రమాదాలు, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరిగేటి ఈ అమ్మవారిని ప్రతిష్ఠించాక రోడ్డు యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గాయి. రెండు కొండల మధ్యలో వెలసిన దైవం అమ్మవారు, అందుకే అంజారమ్మ కనుమ అంటారు. కనుమ రెండు కొండల మధ్యలో వెలిసిన దేవత, ఎంతో మహిమ గల తల్లి. భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తున్నారు. భక్తులు ఆడబెట్టి చూడండి, అక్కడే పొంగల్ పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అక్కడే భోజనం తయారు చేసుకొని అక్కడే భోజనం చేసి వెళ్తుంటారు. పుత్తూరు నుండి 9 కిలోమీటర్ల దూరంలో అంజారమ్మ దేవాలయం ఉంది. అలాగే తిరుపతి నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారికి ముక్కులు చూడండి, ముడుపుల రూపంలో కట్టుతున్నారు చూడండి. ముడుపులు కట్టి ముక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు అంటారు కదా, అంటే ఏదైనా ఒక కోరిక కోరుకొని ముడుపు కడతారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తారు. చూడండి, మెయిన్ రోడ్ దగ్గర ఉందండి. మెయిన్ రోడ్ పక్కనే తడుకు స్టేషన్ అంటారు కదా, అక్కడే ఉంది. అమ్మవారు లక్ష్మీ స్వరూపం, ఎంత శోభాయమానంగా వెలుగొంటున్నారు చూడండి. అందరూ తప్పకుండా చూడవలసిన, దర్శించుకోవాల్సిన తల్లి అంజారమ్మ తల్లి. అందరూ తప్పకుండా దర్శించుకోవాలి. నేను అక్కడే ప్రసాదం తినిపిస్తాను చూడండి పిల్లలందరికీ. నమ్మిన వారికి నమ్మినంత అంటారు కదా, అలాగా అంత ప్రగాఢ విశ్వాసంతో అమ్మవారికి ఎంతో భక్తిగా పూజలు చేస్తాను చూడండి అందరూ. అమ్మవారిని ఎంత నమ్ముకుంటే అంత ఫలితం ఉంటుందండి. కోరిన కోరికలు తీరుస్తారమ్మ. ముగ్గురమ్మల మూలటమ్మ జగన్మాత అంజారమ్మ తల్లి. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మనందరం అంత దూరం వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేం కదా, మరి వీడియోలోని అమ్మవారిని చూసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తున్నాను. విశాలమైన ప్రాంగణంలో 2 కొండల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు అమ్మవారు అంజారమ్మ తల్లి. ఇంతకుముందు ఇక్కడ ఎక్కువ దొంగతనాలు దట్టమైన అడవిలాగా ఉండేదంట. దొంగతనాలు ఎక్కువ జరిగేటంట. వారి కళ్ళలో కనపడే అమ్మవారు అక్కడ విగ్రహం ఉంది, గుడి కట్టమని చెప్పారంట. ఉదయం వచ్చి చూస్తే అక్కడ విగ్రహం ఉందంట, అమ్మవారి విగ్రహం. అక్కడే అమ్మవారికి
అంజరమ్మ తల్లికి గుడి నిర్మించారు. చూడండి, మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. ఎక్కడెక్కడి నుండో వచ్చి అమ్మవారికి పొంగల్ పెట్టి నైవేద్యం సమర్పిస్తారు భక్తులందరూ కూడా. అమ్మవారికి పొంగళ్ళు అయిపోయాక పక్కనే తోట ఉంటే, రమ్య వాళ్ళ తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళి వంటలు తయారు చేసి చుట్టాలందరినీ పిలిచి భోజనాలు పెట్టారని గీతా ప్రభాకర్ వాళ్ళు. వాళ్ళ మొక్కుని తీర్చుకోవడానికి వచ్చారు. గీత వాళ్ళ అత్తగారు ప్రభాకర్ అమ్మగారు కృష్ణవేణి గారు, వారి అమ్మాయి రమ్య గారు, మా చెల్లెలు శ్రీలక్ష్మి అందరూ వచ్చారు చూడండి. అందరూ ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించి చూడండి, అందరూ ఎంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. అమ్మవారి చూడండి చుట్టూ ఎంత బాగుందో. పచ్చటి చెట్ల మధ్యలో 2 కొండల నడుమ విశాలమైన ప్రాంగణంలో అమ్మవారు వెలిశారు. చిన్న పిల్లలతో సహా చూడండి, చిన్న పెద్ద దడలకు అందరూ వచ్చి అమ్మవారికి పూజలు చేస్తున్నారు చూడండి. మా మేనత్త గారి అబ్బాయి మనవడు వంటలు తయారు చేశారండి. శ్రీధర్ గారు సూపర్ అండి, చాలా బాగా చేశారు వంట. అన్ని రకాల వంటలు తయారు చేశారు. ఇంచుమించు 3 అవర్స్లోనే అన్ని రకాల వంటలు తయారు చేశారు. చాలా స్పీడ్ చేశారు. 100 మంది పైగా పిలిచి అందరికీ భోజనాలు పెట్టారు. చుట్టాలందరికీ భోజనాలు పెట్టారు చూడండి. మామిడి తోటలో ఎంత బాగుందో, వనభోజనం లాగా ఉందండి. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తాం కదా, అలాగా మామిడి చెట్టు మధ్యలో మంచి మంచి మామిడికాయలు దంపుకొని తింటూ పళ్ళు కాయలు తింటూ, వాళ్ళ అబ్బాయిలు కూడా వంట హెల్ప్ చేస్తున్నాను చూడండి. అందరూ హెల్ప్ చేస్తున్నారు చక్క. సూపర్ టేస్ట్ అండి. శ్రీధర్ చాలా అద్భుతంగా వచ్చాయి. చూడండి ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు, చాలా బాగుంది, స్పీడ్గా. అందరూ కూడా వంట చాలా బాగుందని మెచ్చుకున్నారు. మా తమ్ముడు ఉమా రాజమ్మ గారు, రామరాజు కంటికి వసంత అక్కడ చుట్టాలండి. వర్మ, రాధిక, అమరావదన, శ్రీదేవి, ఇంకా చాలామంది వచ్చారు. బారమ్మ, చూడు అందరూ వడ్డిస్తున్నాను చూడండి. ఇది కదండి ఆనందం అంటే, మామిడి తోటలో విందు భోజనం ఆరగించడం ఎంత హ్యాపీ చూడండి. కిలపూడి నుంచి మా పద్మావతిని కూడా వచ్చారు. చంద్ర, తేజ, సుధా,
అందరూ వచ్చారు. ఈ వీడియో అందరికి నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. సర్వేజన సుఖినో భవంతు. అందరికి ధన్యవాదాలండి. అందరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ విందు భోజనాలు చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండే వీళ్ళు. ఎంతమంది వచ్చారు చూడండి. మామిడి చెట్ల మధ్యలో కూర్చొని మామిడి చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తుంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరు చుట్టాలు పలకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ వంటలు చేసుకుంటూ లొకేషన్ ఎంత బాగుంది చూడండి. పచ్చని చెట్ల మధ్యలో విందు భోజనాలు చేయడం, కబుర్లు చెప్పుకుంటూ చూడండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. మీరు కూడా అవకాశం ఉంటే ఎప్పుడైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో ఉండే అంజరమ్మ అమ్మవారిని దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ జగదంబ జగన్మాత. మెయిన్ రోడ్డు పక్కనే పుత్తూరు వడలపేట మధ్యలో ఉంటుంది. పుత్తూరు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు వెళ్ళ ఉండాలని, అమ్మవారు అంజనమ్మ తల్లి అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.